ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద, కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద, కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేశాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడ లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లున్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే, పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తా ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్ నగర్ చూస్తా ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే, 3 డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు. ఇది మాత్రం మీ గవర్నమెంట్ లోనే అయింది. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాయుడు గారికి, అందువల్ల అవును మేడం. ఈ విపత్తు ఎప్పుడు రాంది కూడా ఈ టైంలో వచ్చింది. దీంట్లో దురదృష్టంలో అదృష్టం ఏంటంటే బాబు గారు ఉంటారు. మీరు అది అయిపోయే వరకు మీ టీం మొత్తం దగ్గర నుండి పనిచేస్తారు. ఇది నేను రెండోసారి ఈ వార్డులోకి ఈ రోజు రెండోసారి రావటం. మార్నింగ్ ఇటువైపు అంతా ఫుడ్ ఆర్టికల్ ఇవన్నీ ఇవ్వడానికి ఎంత మైన్యూట్ అగ్గిపెట్టి కూడా మన అగ్గిపెట్టి కూడా పంపించాను, మ్యాచ్ బాక్సెస్ కూడా పంపించాను. అన్ఎక్స్పెక్టెడ్ 1 వీక్ అనుకున్నాను, బట్ 24 hours లోనే ఇంత రిజల్ట్ రావడం అనేది చాలా ఆనందం. థ్యాంక్ యూ. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫ్లడ్స్ వల్ల మునిగిపోయి ఉడమేరికి గండి పడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ మాత్రం టైంలీ వచ్చి పొద్దున్న బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్లు, మధ్యాహ్నం ఫుడ్, ఈవినింగ్ మెడిసిన్స్, మిల్క్ ప్యాకెట్స్, నైట్ ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్ బాటిల్స్. దానివల్ల ఇబ్బంది కొంచెం రిలీఫ్ ఉందండి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎవరికి పాలు అందలేదు, ఫుడ్ అందలేదు, ఏవి అందలేదు అని చెప్తాను. ఇది ప్రకృతి, ఇది మనిషి చేసిన కాదండి. ప్రకృతి చేసిన విలయంలో ఎవరు పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు, కానీ అంతకుమించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా 1 నిమిషంలో తీసి మాయం చేయడానికి ఏ సినిమాలలో నాయలు మంత్రాలు కాదు కదా. అయినా ఎంతో కష్టపడి గండి పూర్తి చేయారండి. 5 ఏళ్ళు ఆయన నుండి ఏమీ చేయలే. కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం, దాని మెయింటెనెన్స్ కనీసం చూడలే. కట్టలు వీక్ అయి తెగిపోయి. అంటే మెయిన్ వాటర్ ఇక్కడికి ఈ విధంగా రావడం గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అండి. 5 ఏళ్ల పాటు ఈ కట్టలవన్నీ ఇక్కడ కానీ మన యామలగుదరు కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి. వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి వేసి దాన్ని 5 ఏళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఒక్కనాడు ఒక్కది చూడాల. దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది. ఆయన ఉన్న 5 ఏళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు, చాలా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు కానీ మరి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న వంగలపూడి అంతే గారు హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్, ఫుడ్ అందించారు. కామెంట్ చేయడం ఉంది ఈజీ అండి. ఆయోజన వాటర్ ఫుల్గా నీళ్ళలోకి వచ్చేసింది. ఎప్పుడంటే జగన్పూర్ రెడ్డిలో వచ్చిందంటే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు. ఇది వాటర్ ఈ లైన్ డ్రైనేజ్ కాలువ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్లో వదిలేశారు. ఉడనేరు కట్టకి కింద వేసింది ఓపెన్లో వదిలేశారు. 4 అడుగులు 5 అడుగులు డమ్ములు దించారు, అది ఓపెన్లో వదిలేసి ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, దాన్ని మూసారు. సరే ఒకటి అడుగుతున్నా, ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ టైమా లేకుంటే ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇలా రావడానికి కారణం ఏంటి? ఇది ఫస్ట్ కారణం నీళ్ళు వాళ్ళ పీరియడ్లో తూములు బంద్ చేయలేదు, వాళ్ళు చేయలేదు. గత ప్రభుత్వం పీరియడ్లోనే వాళ్ళు చేయలేదండి. వాళ్ళు చేయలేక వదిలేశారు. అది ఎప్పుడు మనకు తెలియకుండానే 8 గంటల వాటర్ ఫుల్గా వచ్చేటప్పుడు ఆ పైప్ 7:30 నుంచి 10 నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది. ఇళ్లలో సామానం గేమానం తీసుకుంటే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది. కట్టు బట్టలతో మేము నుంచొని ఉన్నాం. ఒక మాట అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు
మీరు చాలా మంది ఇక్కడ ఎవరు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఆకలితో పడి ఉన్నారు, ఎవరికి శానిటైజేషన్ కానీ లేకుంటే భోజనాలు వసతులు చేయట్లేదు అని అంటున్నారు. మీరేం చెప్తారు? లేదండి, అన్ని టైం టు టైం వస్తున్నాయి. పొద్దున్నే పాలు బిస్కెట్లు అన్ని పంచుతున్నారు, మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అందజేస్తున్నారు, వాటర్ కూడా తీసుకొచ్చేస్తున్నారు, పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు. జ్వరాలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని చేస్తున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదండి. ఈ వాటర్ పోతే మేము ఫ్రీ అవుతాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.